అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం బెంగాలీ స్పెషల్ స్వీట్ రెసిపీ బప్పాదోయ్ చేయబోతున్నాం. దీన్ని ఇండియన్ స్టైల్ చీజ్ కేక్ లేదా స్టీమ్డ్ యోగర్ట్ పుడింగ్ అని కూడా అంటారు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ బప్పాదోయ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 400 గ్రాములు ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను. ముందుగా మనం పెరుగుని వడకట్టాలి. దీనికి పెరుగుని కాటన్ క్లాత్లోకి మార్చి ఆ ఎక్స్ట్రా నీళ్ళని పిండుకోవాలి. ఇక్కడ నేను నీళ్లు మొత్తాన్ని తీయట్లేదు. నాకు పెరుగు కొద్దిగా మాయిస్ట్గా ఉంటే బాగుంటుంది. సో పూర్తిగా డ్రైగా ఉండక్కర్లేదు. చూడండి, నీళ్ళని వడకట్టి తీసేసాను. పెరుగు కూడా కొద్దిగా చిక్కపడింది. ఈ పెరుగుని గిన్నెలోకి తీసుకుందాం. ఈ చిక్కటి పెరుగు మిశ్రమంలోకి నేను 180 గ్రాములు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. పెరుగు అలానే కండెన్స్డ్ మిల్క్ రెండు బాగా కలిసేటట్టు విస్క్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ మీరు విస్క్ యూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఉండలు లేకుండా చాలా క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. చాలా డెలికేట్గా లైట్గా క్రీమీ టెక్స్చర్లో ఉంది. నేను మంచి ఫ్లేవర్ కోసం చిటికెడు ఏలక్కాయ పొడి వేస్తున్నాను. ఏలక్కాయ బాగా పొడిగా ఉండేట్టు చూసుకోండి. ఏలక్కాయ పొడి ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. ఇది జస్ట్ లైట్గా గిన్నెని గ్రీస్ చేసుకోవడానికి మాత్రమే అండి. చూడండి, ఎక్స్ట్రా నెయ్యి అంతా కూడా నేను టిష్యూ పేపర్లో తీసేస్తున్నాను. మీరు ఇలా డీమోల్డ్ చేసుకోకుండా కావాలి అనుకుంటే బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా తయారు చేసిన పెరుగు మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకుందాం. మధ్యలో గ్యాప్స్ కానీ ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఉండటానికి నెమ్మదిగా ట్యాప్ చేస్తున్నాను. గిన్నెని ఫాయిల్ పేపర్తో కవర్ చేసి ఇప్పుడు దీన్ని మనం 20 నిమిషాలు ఆవిరి పైన ఉడికించుకోవాలి. చూడండి, నీళ్లు మరగటం స్టార్ట్ అయింది, ఆవిరి కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి గిన్నెని పెట్టి కడాయిని మూసి ఒక 20 నిమిషాలు స్టీమ్ కుక్ చేయాలి. ఇరవై నిమిషాలు అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కడాయిలో నుంచి గిన్నెని తీసేసి ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. 20 నిమిషాల తర్వాత చూడండి, బప్పాదోయ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు బయట ఉంచుదాం. ఆ తర్వాత ఈ పుడ్డింగ్ని ఒక 4 గంటల పాటు రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. 4 గంటలు అయింది. చూడండి, బప్పాదోయ్ చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు మనం డీమోల్డ్ చేసుకుందాం. నేను ఈ డెజర్ట్ని సన్నగా తరిగిన పిస్తా పప్పులతో గార్నిష్ చేస్తున్నాను. మీరు బాదం పప్పులు లేదా మీకు నచ్చిన నట్స్ కూడా వేసుకోవచ్చు. వావ్, చూడండి ఎంత బాగా సెట్ అయిందో. థిక్గా క్రీమీ టెక్స్చర్ చూడండి, అద్భుతంగా ఉంది. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే డెజర్ట్ని మాత్రం అస్సలు మిస్ చేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా అందరూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అట్లానే షేర్ చేసుకోండి. ఆహాహా, చల్లగా తీయగా నోట్లో పెట్టుకుని వెంటనే కరిగిపోయింది. ఎంత స్మూత్గా సిల్కీగా పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.